నంద్యాల నేషనల్ కళాశాల ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిలు ఉద్యోగానికి ఎంపికై 45 మంది విద్యార్థినిలు ప్రయాణించే బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన గురువర్యులు డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్. నేషనల్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 45 మంది అమ్మాయిలు తమిళనాడు హుసూర్ నందు టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఎంపికైనట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం నాడు కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి కళాశాల నుండి BCA, BSc, BCom ఫైనల్ ఇయర్ చదువుతున్న 45 మంది విద్యార్థులను నెలకు 20,000 వేతనంతో టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నందు సెలెక్ట్ అయినట్లు తెలిపారు. కంపెనీలో యాపిల్ ఫోన్, ఐఫోన్ తయారు చేయు కంపెనీ నందు ఎంపికైన విద్యార్థులు కంపెనీ భోజన వసతి, క్యాబ్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన అమ్మాయిలు ఈ రోజు సాయంత్రం కంపెనీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి కళాశాల నుండి హూసూర్ కు తీసుకుని వెళ్లి కంపెనీ నందు జాయిన్ చేశారని ఆయన తెలిపారు. డిగ్రీ పట్టతో పాటు ఉద్యోగ నియామక పత్రాలతో నేషనల్ విద్యా సంస్థల లక్ష్యమని ఆయన అన్నారు. ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్ కల్పించామని ఆయన తెలిపారు. కంపెనీలతో ఒప్పందం చేసుకుని ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపికైన ప్రతి ఒక్కరూ కళాశాల అందించిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఎంపికైన 45 మంది విద్యార్థినులు రాత్రి 8 గంటల సమయంలో కంపెనీ ఏర్పాటు చేసిన ప్రైవేట్ ట్రావెల్ బస్ నేషనల్ కళాశాల వద్ద నుండి బయలుదేరినని చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ జెండా ఊపి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. తమ పిల్లలను సాగనంపేందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు వందల సంఖ్యలో కళాశాల వద్దకు చేరుకొని వారికి సాగనంపడం జరిగింది. తమ ఆత్మీయులకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పాల్గొన్నారు. పిల్లల బస్సు బయలుదేరిన తర్వాత తల్లిదండ్రులు నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ ను కలిసి తమ పిల్లలకు మంచి భవిష్యత్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నమస్కారం. ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయము. ఇప్పుడే నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ యొక్క లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కోసమై 5 months కోర్స్ చేయడానికి వచ్చినాయి హోసూర్ బయలుదేరారు. వీరందరూ హోసూర్ అంటే నథింగ్ బట్ బెంగళూరు అండి. బెంగళూరు యొక్క అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. దీన్ని హోసూర్గా పిలుస్తాము. ఈ హోసూర్లో ఈ పిల్లలకు 5 నెలల పాటు ఉండడానికి వసతితో లాడ్జింగ్ బోర్డింగ్ ఫెసిలిటీస్తో పాటు స్టైఫండ్ ఇచ్చి మంత్లీ 20,000 స్టైఫండ్తో ఈ పిల్లలను వచ్చేసి ఇక్కడ కంపెనీ వాళ్ళు అకామిడేట్ చేస్తున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పిల్లలు 5 నెలల పాటు చేయడానికి వెళ్ళారు. దీంతో పాటు ఈ పిల్లలకు వచ్చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అక్కడ ఫ్రీ బస్ కంపెనీ తరఫున వస్తుంది. అలాగే ఉండడానికి వసతి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. అలాగే వారి యొక్క బోర్డింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. అది కాకుండా ఈ ఇచ్చిన 20,000లో దాదాపు వచ్చేసి చేతికో 15,000 రూపాయల కోట్ ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా వీటితో పాటు ఈ పిల్లలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు రికగ్నైజ్ చేసిన కోర్సుల్లో కూడా ఏఐ లాంటి టూల్స్లో కానీ లేదా శాప్లో కానీ లేదా డిజిటల్ మార్కెటింగ్లో కానీ ఎక్సెట్రా ఒక 7 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 7 మాడ్యూల్స్లో ఇష్టమైన దాన్ని తీసుకొని ఆన్లైన్ కూడా చేసుకోవడానికి అవకాశం సంపాదిస్తారు. ఫుల్ వైఫై ఫెసిలిటీ కూడా వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేస్తారు. అన్ని రకాలుగా చేసుకుంటూ 8 hours డ్యూటీ డేలో చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా కార్యక్రమం అంతా వీళ్ళు తర్వాత కోర్సు చేసుకొని 5 months తర్వాత సక్సెస్ఫుల్ కంప్లీషన్ తర్వాత ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేస్తారు. సక్సెస్ఫుల్గా ఉండి బాగా చేసిన వారికి నచ్చినట్లయితే, ప్రాజెక్ట్ నచ్చితే, ఇండస్ట్రీ నచ్చితే అదే చోట కూడా వీళ్ళకు ప్లేస్మెంట్ కూడా జాబ్స్ కూడా ఇస్తామని చెప్పి కంపెనీ వారు మాకు ప్రామిస్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా వీటన్నిటిని ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో ఈరోజు నంద్యాల నేషనల్ డిగ్రీ కాలేజ్ నుంచి పిల్లలతో పూర్తి ఒక బస్సు నిండా పిల్లలు వచ్చేసి 40 మంది పిల్లలు ప్రయాణమై ఇప్పుడే వెళ్ళారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ పిల్లలను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక్కడ వాస్తవంగా పేరెంట్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చారు. వారందరికీ పేరెంట్స్ కూడా ఈ సందర్భం మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిల్లలు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి శిక్షణ పొంది, అంటే స్కిల్స్తో కూడిన శిక్షణను పొంది జీవితంలో ఉద్యోగం సంపాదించడంలో ఉపయోగపడే విధంగా ముందుకు వస్తారని చెప్పి ఆశాభావం తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏర్పాట్లు చూడడంలో నిమగ్నమైన కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ గారికి, అలాగే అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ తల్లిదండ్రులకు వారికి అవకాశం పిల్లలకు కల్పించినందుకు ధైర్యంగా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బెస్ట్. I wish you all the best.